హాయ్ అండి. హ్యాపీగా సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రం నుంచి 9 నెలల తర్వాత భూమికి చేరుకుంది, సేఫ్గా ల్యాండ్ అయిపోయింది. సరే, ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా కూడా కొన్ని రోజులు టైం పడుతుంది, రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఎనీవే, సేఫ్గా సునీత విలియమ్స్ భూమికి చేరిపోయింది, సేఫ్గా ల్యాండ్ అయింది. ఇప్పటిదాకా టెన్షన్ ఉండేది, గత 9 నెలల నుంచి టెన్షన్ ఉంది. అసలు వస్తుందా రాదా, ఏంటి పరిస్థితి, ఎందుకు పట్టించుకోవట్లేదు సునీత విలియమ్స్ అని అందరూ బాధపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆమె మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి. సో ఈరోజు భారతీయులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సునీత విలియమ్స్ ఓన్ ప్లేస్లో గుజరాత్లో అక్కడ అందరూ కూడా టపాకాయలు కాల్చారు, మొత్తం స్వీట్లు పంచి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు, పండుగ చేసుకుంటున్నారు తను సేఫ్గా వచ్చినందుకు. కానీ నిన్నటిదాకా మనందరికీ ఎందుకు భయం ఉందంటే, ఇలాగే మన భారతీయురాలైన కల్పనా చావ్లా గతంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి తిరిగి వస్తూ యాక్సిడెంటల్గా చనిపోయింది. అప్పుడు ఆ తిరిగి వచ్చే మనకు అంత కరెక్ట్గా లేదని తెలిసినా కూడా పట్టించుకోలేదు నాసా వాళ్ళు అనేది అప్పట్లో చాలా అనుమానాలు వచ్చినాయి, చాలా రకరకాలు జరిగినాయి. కానీ ఎనీవే, మన కల్పనా చావ్లాని మనం కోల్పోయాం. అయితే మనం నిజంగా కోల్పోయామా అంటే కోల్పోలేదు, మన కల్పనా చావ్లా ఇంకా బతికే ఉంది. ఇది లేటెస్ట్ వార్త. షాక్ అవుతున్నారా? ఎస్, కల్పనా చావ్లా బతికే ఉంది. కానీ ఈరోజు కల్పనా చావ్లాగా లేదు, శ్రీలంకలో ఇంకొక అబ్బాయిగా పుట్టింది. గతంలో అమ్మాయిగా ఉంది, ఇప్పుడు అబ్బాయిగా పుట్టి ఇప్పుడు నేనే కల్పనా చావ్లా అని చెప్పి ఆ పిల్లాడు చెప్తున్నాడు. అంటే మన కల్పనా చావ్లా ఇప్పటికీ బతికే ఉంది. దీని గురించిన వివరాలన్నీ తెలుసుకునే ముందు, దిస్ ఈజ్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇలాంటి మంచి వీడియోలు మీకు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. సో శ్రీలంకలో సెరూనా వీరసింఘే అనే పిల్లాడు నేనే కల్పనా చావ్లా అని చెప్తున్నాడు. అతను ఆ విషయాన్ని హిందీలో చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, ఎవరికి అర్థం కాల. తర్వాత సింహళిలో చెప్పినా కూడా చాలామందికి అర్థం కాదు. అసలు ఈ కల్పనా చావ్లా అంటాడు, ఏంటి ఏదో మాట్లాడుతున్నాడని. కాకపోతే ఏంటంటే, శ్రీలంకలో మనకి లాగానే కల్పనా చావ్లా అంటే శ్రీలంకలో కూడా చాలామందికి అభిమానం ఉంది. ఆమె పెద్ద ఆస్ట్రోనాట్ కాబట్టి ఒకప్పుడు అందులో యాక్సిడెంట్గా చనిపోవడం వల్ల అప్పుడు అంతా చర్చల్లో ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కల్పనా చావ్లా తెలియని వాళ్ళు లేరు. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఈ పిల్లాడి తండ్రి పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఇతను చెప్పేది ఏమి అతనికి అర్థం కాల. ఏంటి కల్పనా చావ్లా అంటాడని. కానీ ఇదే విషయాన్ని ఒకరోజు స్కూల్లో తన టీచర్కి చెప్పాడు ఈ వీరసింఘే, నేను కల్పనా చావ్లా అని. అప్పుడు అతను వచ్చి ఇతనికి చెప్పాడు, వాళ్ళ తండ్రికి చెప్పాడు, మీ ఆడు ఏంటో నేను కల్పనా చావ్లా అని చెప్తున్నాడు. కల్పనా చావ్లా అని చెప్పడం మాత్రమే కాదు, తను ఎలా చనిపోయింది అనే విషయాన్ని కూడా, కల్పనా చావ్లా అప్పుడు ఎలా చనిపోయింది అనే విషయాన్ని కూడా చెప్పేస్తున్నాడు. టెక్సాస్లో ఒక ఎడారిలో ఎలా పడిపోయింది, వాళ్ళ వ్యోమనౌక ఎలా పడిపోయింది అన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. సో ఎక్కడో కొలంబోలో ఏదో ఒక స్కూల్లో సింహళిలో చదువుకునే చిన్న పిల్లాడు టెక్సాస్లో ఉన్న ఎడారి గురించి చెప్పడం అనేది అసాధ్యం. అది కాకుండా వ్యోమనౌక గురించి కూడా చెప్పేస్తున్నాడు. తన వ్యోమనౌక ఎలా వెళ్ళిన వ్యోమనౌక అది ఎలా పేలిపోయింది, టెక్సాస్ మీదుగా వెళ్తున్న ఆ ఎడారి మీదుగా వెళ్తున్న టైంలో ఎలా పేలిపోయింది, వీటన్నిటి గురించి చెప్తున్నాడు. అంతేకాకుండా కల్పనా చావ్లా పుట్టుపూర్వోత్తరాలన్నిటి గురించి కూడా చెప్తున్నాడు. కల్పనా చావ్లా పుట్టుపూర్వోత్తరాలు ఏంటనేది ఒకసారి మనం చూస్తే, కల్పనా చావ్లా హర్యానాలో కన్నాల్ జిల్లాలో 1962 మార్చి 17న కల్పనా చావ్లా పుట్టింది. ఈ విషయం కూడా ఆ పిల్లాడు వీరసింఘే చెప్పేస్తున్నాడు. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అమ్మాయి డిగ్రీ చేసి పీజీ చేయడానికని అమెరికాలో టెక్సాస్ వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ పీజీ చేయడం మాత్రమే కాకుండా పిహెచ్డి కూడా చేసింది. పిహెచ్డి చేసిన తర్వాత ఈ అంతరిక్షం మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఉండడంతో నాసాలోకి అడుగుపెట్టింది. నాసాలో ఒక అమ్మాయిగా అడుగుపెట్టిన కల్పనా చావ్లా అక్కడ నాసాకి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగింది. తర్వాత ఎప్పుడైతే అమెరికా పౌరసత్వం వచ్చిందో, అమెరికా పౌరసత్వం రాగానే ఆస్ట్రోనాట్గా వెళ్ళడానికి అని చెప్పి అప్లికేషన్ పెట్టింది. ఇమ్మీడియట్గా ఆస్ట్రోనాట్గా సెలెక్ట్ అయింది. అంతేకాకుండా 2003లో
2003లో STS-107 అనే వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి అమ్మాయికి పర్మిషన్ కూడా వచ్చింది. ఎందుకంటే చాలా టెక్నికల్గా అన్నీ తెలిసిన ఈ అమ్మాయి కనుక పక్కన ఉంటే చాలా మంచిదని చెప్పి మిగతా ఆరుగురు ఆస్ట్రోనాట్లు వెళ్తుంటే వాళ్ళతో పాటు తన్ని కూడా పంపించారు. వెళ్ళింది ఇక్కడి నుంచి వెళ్ళింది అంతరిక్ష కేంద్రానికి వెళ్ళింది. అంతరిక్ష కేంద్రంలో ఒక 16 రోజుల పాటు ఉంది. కానీ మళ్ళీ తిరిగి వస్తూ భూమి మీదకి తిరిగి వస్తూ మధ్యలో ఈ టెక్సాస్ దిగుతూ ఉండగా ఈ అమ్మాయి వస్తున్న వ్యోమనౌక ఏదైతే ఉందో అది కాలిపోయి పేలిపోయింది. అది టెక్సాస్ ఆ ఎడారి ప్రాంతంలో నుంచి దిగుతున్న టైంలో పేలిపోయింది. అప్పుడే కల్పనా చావ్లా చనిపోయింది. ఈ అన్ని విషయాలు కూడా ఈ వీరసింగే మొత్తం అందరికీ చెప్తున్నాడు. అది కాకుండా ఈ పిల్లాడు ఎక్కడా కూడా ఇంగ్లీష్లో చదువుకోలేదు, హిందీలో చదువుకోలేదు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు, అనర్గళంగా మాట్లాడుతున్నాడు, వ్యోమనౌకల గురించి చెప్తున్నాడు. ఏదైనా డైనోసార్ బొమ్మ చూపిస్తే డైనోసార్ పుట్టుపూర్వోత్తరాలు చెప్తున్నాడు, అవి ఎప్పుడు అంతరించిపోయినాయో కూడా చెప్తున్నాడు. అవన్నీ అసలు ఈ పిల్లాడికి తెలియదు. అంటే ఆ పిల్లాడి నాలెడ్జ్ ఎంత ఉంది అంటే మొత్తం టోటల్గా కల్పనా చావ్లా ఏం చదువుకుందో అవన్నీ అతని బుర్రలో ఉన్నాయన్నమాట. ఇదేంటని చెప్పి డాక్టర్లు అతన్ని స్కానింగ్ చేసి అతని బ్రెయిన్ స్కానింగ్ చేశారంట. బ్రెయిన్ స్కానింగ్ చేస్తే అంతా నార్మల్గానే ఉంది. అంతా నార్మల్గానే ఉన్నా కూడా మరి ఇలా హిందీ, ఇంగ్లీషు ఇవన్నీ మాట్లాడడం, నేను కల్పనా చావ్లా నేను మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది నాసాకి లెటర్ రాశారంట. ఇలాగా నేను కల్పనా చావ్లానని ఇక్కడ ఒక అతను పిల్లాడు చెప్తున్నాడు, దీని మీద స్టడీ చేయండి అని. ఎందుకంటే నాసాలో కూడా కొంతమంది సింహళి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుని దీని గురించి ఏంటి అసలు నిజమా కాదా, ఏంటి ఇది ఏంటి అనేది మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడారంట. ఫోన్లో మాట్లాడి కల్పనా చావ్లా గురించి మాట్లాడి, నాసా గురించి, వ్యోమనౌకల గురించి మాట్లాడితే వాటన్నిటికీ అతను సమాధానం చెప్పాడు. దాంతో వాళ్ళు షాక్ అయిపోయారు, నాసా వాళ్ళు. సో దీని మీద అంతా కూడా సింహళి మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో అన్నిట్లోనూ కూడా ఈ కుర్రాడు విక్రమ్ వీరసింగే గురించి పుంఖానుపుంఖాలుగా స్టోరీల మీద స్టోరీలు వస్తాయి. ఇప్పుడు అతను ఒక స్టార్ అయిపోయాడు, శ్రీలంకలో ఒక స్టార్ అయిపోయాడు. కల్పనా చావ్లా మా దగ్గర పుట్టింది అని చెప్పి శ్రీలంక వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. సో అలాగే మనం కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. రాబోయే రోజుల్లో ఈ పిల్లాడు వీరసింగేగా పుట్టిన కల్పనా చావ్లా ఇప్పుడు ఈ పిల్లాడు కూడా ఎదిగి మళ్ళీ ఇంకొక పెద్ద ఆస్ట్రోనాట్ అవుతాడా? ఇప్పుడు కల్పనా చావ్లా లాగా, సునీత విలియమ్స్ లాగా ఇప్పుడు తను కూడా మళ్ళీ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళగలుగుతాడా? అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. మొత్తానికి మన కల్పనా చావ్లాని పోగొట్టుకున్నాం అనుకున్నాం, కానీ యాజ్ ఇట్ ఈస్గా కల్పనా చావ్లా ఒక అబ్బాయిగా మళ్ళీ పుట్టింది. శ్రీలంకలో పుట్టినందుకు మనం కూడా సంతోషించాలి. మన బీజం ఏదైతే వేసామో అది ఇప్పుడు శ్రీలంకలో మళ్ళీ పెరుగుతోంది. మళ్ళీ ఒక అద్భుతమైన ఒక వ్యక్తిగా ఆ పిల్లాడు కూడా తయారవ్వచ్చు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి అనేది, అసలు పునర్జన్మలు ఉన్నాయా లేదా, వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. అతను కల్పనా చావ్లా అవునంటారా కాదంటారా, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.